ప్రముఖ సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తరఫున రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పొన్నగంటి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం రాజానగరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి రాజానగరం రిటర్నింగ్ ఆఫీసర్ చైత్ర వర్షినికి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యేగా తరలిన గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం జై భారత్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముచ్చకర్ల సత్యనారాయణ, శంకరం, జై భారత్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు కంటిన్యూ అయిపోండి. ఏజ్ ఇలా చూసేయండి, కంటిన్యూ చేసుకుంటా ఉండండి. ఇంకేం మీరు హోల్డ్ చేయకండి, టైం అయిపోతుంది ఇప్పటికే. మీకు వేసుకోండి వేసుకోండి, అదే వస్తుందండి. తమ్ముడు టోపీది టోపీ కూడదు దానికోసం. జేడి లక్ష్మీనారాయణకి ప్రత్యేకంగా నాకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను, నమస్కారాలు చెల్లిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటి జై భారత్ పార్టీలోకి నన్ను రాజనగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. వారికి ప్రత్యేకంగా నా వందనాలు, నమస్కారాలు. అంతేకాకుండా నేను ఈ రాజనగరం నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా సౌకర్యంగా ఉండేలాగా అభివృద్ధి కోసం నేను నా పార్టీ తరఫున నేను చేస్తానని నేను ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది నాయకులు వస్తూ ఉన్నారు, అందరూ కూడా దోచుకునే వాళ్ళు, దాచుకునే వాళ్ళు తప్ప సవ్యంగా పరిపాలించేటువంటి పనిచేసే నాయకుడు ఎవరో కనపడట్లేదు. కానీ మా నాయకుడు జేడి లక్ష్మీనారాయణ గారు చాలా సమర్థవంతంగా పరిపాలించడానికి ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాజనగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ పార్టీ తరఫున టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీకు కావాల్సిన వసతులన్నీ కూడా పార్టీ తరఫున నేను మీకు అందజేస్తానని నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ నా మాటలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి జై భారత్. నా పేరు పొన్నగంటి సత్యనారాయణ, పార్టీ పేరు జై భారత్, అలాగే పార్టీ గుర్తు టార్చ్ లైట్.